బిగినింగ్ విత్ పవర్ క్వెరీ ఫోర్త్ పార్ట్. ఇక్కడ పవర్ క్వెరీ ఎడిటర్‌లో మన యొక్క డేటా సెట్ ఉన్నది. 100 రికార్డ్స్ ఉన్నాయి. పవర్ క్వెరీ ఎడిటర్‌లో ఎట్లా మన డేటా సెట్‌ను, మన డేటా టేబుల్‌ను ఓపెన్ చేయాలో నేను ఇంతకుముందు వీడియోలో చెప్పిన. ఛానెల్‌లో ఆ వీడియో ఉన్నది. మీరు చూడండి. ఇక్కడ చూసినట్టయితే మీరు ఈ నేమ్ కాలమ్, ఈ తర్వాత సిటీ కాలమ్, డిపార్ట్మెంట్ కాలమ్ 3 తీసుకున్నట్టయితే మిక్స్డ్ కేస్ ఉన్నాయి. స్మాల్ లెటర్స్ ఉన్నాయి, క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి, మిక్స్డ్‌గా ఉన్నాయి, అండర్ స్కోర్ ఉంది, అన్‌వాంటెడ్ ఇవన్నిటిని మనం క్లీన్ చేయాలి. ఈ 3 కాలమ్‌లను ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ కాలమ్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ నొక్కి ఈ సిటీ అనే కాలమ్ సెలెక్ట్ చేసుకొని తర్వాత డిపార్ట్మెంట్ అనే కాలమ్ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్నాక ఈ ట్రాన్స్ఫార్మ్ అనేది బటన్ నొక్కాలి. తర్వాత దీనిలో రిబ్బన్‌లో ఫార్మాట్. ఇప్పుడు మనం ఎక్స్ట్రా స్పేసెస్ పోవాలంటే ఫస్ట్ ట్రిమ్ చేయాలి. మళ్ళీ ఫార్మాట్ నొక్కి ట్రిమ్ చేస్తే ఎక్స్ట్రా స్పేసెస్ పోతాయి. మళ్ళీ ఫార్మాట్ నొక్కి క్లీన్ చేయాలి. అన్‌వాంటెడ్ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే అవి పోతాయి. తర్వాత మనకు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండాలి కదా! కాబట్టి క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అని పెట్టాలి. అప్పుడు చూడండి. ఇందులో ఎన్ని వర్డ్స్ ఉంటే ఆ వర్డ్స్ యొక్క ఫస్ట్ లెటర్ క్యాపిటలైజ్ అయిపోయింది. ఇప్పుడు అండర్ స్కోర్ తీసేయాలి. అండర్ స్కోర్ తీసేయాలంటే ఈ రీప్లేస్ వాల్యూస్ అనేది రిబ్బన్‌లో ఉంది కదా! దాన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ రీప్లేస్ వాల్యూని సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇప్పుడు ఏంటి రీప్లేస్ చేయాలనేటువంటిది ఇక్కడ వస్తది. వాల్యూ టు ఫైండ్ దేన్ని ఫైండ్ చేయాలి, దేన్ని రీప్లేస్ చేయాలి. అండర్ స్కోర్‌ను ఫైండ్ చేయి. రీప్లేస్ దేనితోని చేయకు. అక్కడ ఏమొద్దు మనకు. మనము ఓకే క్లిక్ చేయాలి. ఇప్పుడు ఆ అండర్ స్కోర్ పోతది. చూసిర్రా? 3 కాలమ్స్